తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ లేఅవుట్ రెగ్యులర్ స్కీమ్ సంబంధించి గవర్నమెంట్ ఒక కొత్త జీవోను ఇచ్చింది. జీవోఎంఎస్ నెంబర్ 134 26/7/2025 తేదీ దీన్ని ఆమోదం తెలుపుతూ గవర్నమెంట్ ఒక జీవో రిలీజ్ చేసింది. దానికి సంబంధించి మనకు ఆల్రెడీ ఇంతకు ముందు ఎక్కడైతే అనాథరైజ్ లేఅవుట్స్ వేసి అక్కడ ప్లాన్స్ రాకుండా పర్మిషన్స్ ఇవ్వకుండా ఎలా ఇబ్బంది పడుతున్నారో పబ్లిక్, వాళ్ళకి సంబంధించి ఎక్కడైతే కొంతమంది తెలియక ఈ అనాథరైజ్ లేఅవుట్ లో ప్లాట్స్ తీసుకున్న వాళ్ళందరికీ ఈ మంచి వెసులుబాటు కల్పిస్తూ గవర్నమెంట్ జీవోఎంఎస్ నెంబర్ 134 ఇచ్చింది. ఈ జీవో ప్రకారం మనకు 30/6/2025 తేదీ అంటే లాస్ట్ మంత్ జూన్ ఎండింగ్ వరకు ఎక్కడైతే అనాథరైజ్ లేఅవుట్స్ ఉన్నాయో తెలియక పబ్లిక్ కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటన్నిటికీ ఇప్పటికైతే మనం పర్మిషన్స్ ఇవ్వడం లేదు. ఈ జీవో ద్వారా ఆ 30/6/2025 కట్ ఆఫ్ డేట్ వరకు ఎక్కడైతే అనాథరైజ్ లేఅవుట్ వేసి వాటిని కొని ఉన్నారో పబ్లిక్ వాటిని రెగ్యులరైజ్ చేస్తూ గవర్నమెంట్ ఈ జీవో ఇచ్చింది. దీనివల్ల దాదాపు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ లో దాదాపు 33 లేఅవుట్స్ మనం గుర్తించడం జరిగింది. ఇవి కాకుండా కూడా వీటికంటే ఇంకా పాత ఉన్నా కూడా ఈ స్కీమ్ కింద మనము రెగ్యులరైజేషన్ చేసుకోవచ్చు. అంటే ఈ స్కీమ్ ద్వారా మనకు ఈ ప్లాట్ కి సంబంధించి ఏ ఇండివిజువల్ ప్లాట్ అంటే మొత్తం ప్లాట్ అంత లేఅవుట్ కాకుండా ఎవరెవరైతే ఇండివిజువల్ ప్లాట్స్ కొన్నారో వాళ్ళందరికీ ఈ వెసులుబాటు వర్తిస్తుంది. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా దీంట్లో చిన్న కండిషన్స్ పెడుతూ గవర్నమెంట్ ఈ జీవో రిలీజ్ చేసింది. ఈ 30/6/2025 లోపల ఎక్కడైతే రిజిస్టర్ అయింటాయో అంటే ఒక లేఅవుట్ లో కనీసం ఒక ప్లాట్ అయినా 35/2025 రిజిస్టర్ అయింటే ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఎలిజిబుల్ అవుతారు. మనకు స్టేట్ వైడ్ దాదాపు 14,000 ఎకరాలు అనాథరైజ్ లేఅవుట్స్ గా ఉండడం గుర్తించింది. ఓపెన్ స్పేస్ ఉంటే అక్కడ 14% కట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే 14% లేకుండా అన్ని ప్లాట్లు విక్రయించేశారో దానికి సంబంధించి మనం 14% అయితే కట్టి మనం అప్రూవల్ ఇస్తాము. అదే విధంగా పెనలైజేషన్ ఫీజు వచ్చేసి మనకు ఆ రోజు అంటే ఈ రోజుకి మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో దాంట్లో ఆ మార్కెట్ వాల్యూ బేస్ చేసుకొని పర్సెంటేజ్ 10%, 20%, 30% అని దీని మామూలుగా టేబుల్ కాలంలో ఇచ్చారు. దాన్ని చూసుకొని మనం పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్ చేసి ఈ అప్రూవల్స్ అన్ని ఇస్తాము. ప్రతి ఒక్కరు ఈ స్కీమ్ ని వినియోగించుకొని ఈ 90 days లో మన ఆగస్టు 1 నుంచి ఆ 3 months లో కంప్లీట్ అందరు కూడా అప్లై చేసుకోండి. అదే విధంగా మనకు ఎవరైతే 30/6/2025 వరకు అంటే జూలై వరకు ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళందరూ ఈ స్కీమ్ ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి అంతకుముందు ఆ 25 జూన్ ముందున్న ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్ లో ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఎక్కడ ప్లాట్స్ అనాథరైజ్డ్ ఉందా ఖచ్చితంగా వచ్చి రెగ్యులరైజేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.